ఈరోజు దేవుని వాగ్దానం ప్రసంగి 3వ అధ్యాయం 1వ వచనం. ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ప్రసంగి 3వ అధ్యాయం 1వ వచనం సెలవిచ్చిన ప్రకారంగా దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది. ప్రతి దానికి సమయము కలగదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చాలాసార్లు మీ సమయం ఇంకా రాలేదని, చాలాసార్లు మీరు ఎదురు చూస్తున్న అవకాశం కోల్పోయారని, ఆ సమయాన్ని గురించి ఎదురు చూస్తూ మీరు కృంగిపోయి కృషించిపోయి ఉన్నట్లయితే దేవుడు ఈరోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రతి దానికి సమయం ఉంది కాబట్టి, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు కాబట్టి, ఈ విషయాన్ని మీరు ఎప్పుడు మర్చిపోకుండా ఆయన వాగ్దానాన్ని ఎత్తిపట్టుకుంటూ విశ్వాసముతో మాట్లాడుతూ దేవుని సన్నిధిలో యోబు వలె, యోబు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం ప్రకారం, ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు అని దేవుడు వాగ్దానం సెలవిస్తూ ఉన్నాడు. అవును, దేవుని వాగ్దానం సెలవిచ్చిన విధంగా ఆయనను సేవించినట్లయితే ప్రతి దినం క్షేమముగా, ప్రతి సంవత్సరం సుఖముగా వెళ్ళబుచ్చేలా దేవుడు చేస్తాడు. కాబట్టి ఆయనను సేవించినట్లయితే ఆకాశం క్రిందున్న ప్రతి ప్రయత్నంలో దేవుడు మీ జీవితంలో ఆ సమయాన్ని త్వరగా తీసుకొచ్చి, ఆయన సమయానికి దేవుడు ప్రతిదీ కూడా నెరవేర్చి మీ జీవితంలో అద్భుతమును జరిగించి కాపాడునుగాక. ప్రతి ఆలస్యమునకు, ప్రతి ఒక్క మీరు ఆలోచిస్తున్న విధానానికి దేవుని ప్రణాళిక తప్పకుండా సమయం వచ్చిన ఆ సమయానికి దేవుడు మీకు జరిగిస్తాడు. కాబట్టి ధైర్యం వహించండి. దేవుడు మీ జీవితంలో ఆశీర్వాదమునిచ్చి సంతోషమునిచ్చి అద్భుతాలు చేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవ, ప్రతిదానికి సమయం కలదు, ఆకాశం క్రిందున్న ప్రతి ప్రయత్నంకు సమయము కలదని వాక్కు సెలవిస్తుంది. అవును యేసయ్య, చాలాసార్లు తండ్రి నీ సమయాని కోసం ఎదురు చూడకుండా దేవా మా సమయం అంటూ పరుగులెత్తేవారు ఎంతోమంది ఉన్నారు నాయన. దేవా, ఈ లోకపు పోకట్టులో తండ్రి ప్రతి దానికి సమయం ఇస్తున్నారు, కానీ మీరిచ్చిన సమయాన్ని వినియోగించుకోలేని వారు ఎంతోమంది ఉన్నారు ప్రభువ. పరిశుద్ధాత్మ దేవా, ప్రతి ఒక్కరు నిన్ను సేవిస్తూ ప్రతి దినం నీ వలన క్షేమమును, ప్రతి సంవత్సరం సుఖముగాను వెళ్ళబుచ్చేదిగా ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం, ఉల్లాసం, ఆనందమును అనుగ్రహించి ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి గడియ దేవాని స్తోత్రం నీ సన్నిధి ప్రతి బిడ్డతో ఉంచి మీ సమయానికి ప్రతిదీ కూడా వారి జీవితంలో ఆశీర్వాదకరంగా చేయగలరని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును దీవించునుగాక.